హే గాయ్స్, ఈరోజు అయితే మాకు 9K క్లాస్ ఉంది. మేము హాస్టల్ నుంచి డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. చాలా లేట్ చేసాము. అప్పటికే నేను మా ఫ్రెండ్ 9K క్లాస్ అంటే 8:50 వరకు మేము రూమ్లోనే ఉన్నాము. అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ చాలా లేట్ అయిపోయింది. ఇంకా పరిగిస్తూ పోయామన్నమాట. ఇంకా సార్ క్లాస్ చెప్తా ఉంటే మేమైతే డోరేమాన్ బొమ్మ ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాను. అది ఏదో అయింది. మిగతా వాళ్ళైతే మా ఫ్రెండ్స్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు, రీల్స్ అండ్ వీడియో తీస్తుంటే ఏమో చేతులు అట్టబెడుతున్నారు. మా ఫ్రెండ్స్ ఈ క్లాసెస్ విని ఇంజనీర్స్ అవుతారో లేదో తెలియదు, కానీ నేనైతే ఒక మంచి ఆర్టిస్ట్ అవుతున్నాను రోజుకి. చాలా ఇళ్ళు ఎందుకు వేయడమని చెప్పేసి నేను మా సార్ బొమ్మే వేసేసాను అన్నమాట. ఎవరినో ఊహించుకొని వేస్తే మా సార్ బొమ్మ వచ్చింది. ఇంకా అందరూ సీరియస్గా వింటున్నారని నేను అనుకుంటున్నాను, కానీ చాలామంది ఫోన్లు చూసుకుంటున్నారు. వినేవాళ్ళు చాలా తక్కువ. ఇంకా నోట్స్లు రాసుకుంటున్నారు కొంతమంది. నాకైతే అని చెప్పైతే అర్థం కావట్లేదు. వీళ్ళు ఎలా నోట్స్లు రాస్తున్నారో కూడా తెలియట్లేదు. ఎందుకంటే మా సిఎస్ వాళ్ళు చాలామంది టాపర్స్ ఉన్నారు, అందుకు నోట్స్ మెయింటైన్ చేసుకుంటున్నారు. క్లాస్ అయిపోయిన వెంటనే కిందకు వచ్చాము. ఇంకో క్లాస్ ఉందని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ మాకు మొన్న ఈవెంట్స్ జరిగితే మా కాలేజ్లో, అంటే లాస్ట్ ఇయర్ ఈవెంట్స్ జరిగితే దానికి డెకరేషన్కి యూస్ చేసిన ఒకటి వాల్ డెకర్ కనిపించింది. దాన్ని అయితే ఇంకా వీడియో తీస్తున్నాను. ఇది మా పక్కన అన్నమాట గ్రౌండ్, మా సిఎస్సి బ్యాక్ సైడ్, మా బిల్డింగ్ బ్యాక్ సైడ్. అక్కడైతే ఎప్పుడైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఫ్లాష్ మాప్స్, నైట్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడే జరుపుతారు. ఇలాంటప్పుడు మాత్రం ఎవరిని పంపించరు. ఎవరైనా టీచర్స్ చూస్తే తిడతారు. కూర్చొని ఉంటే సెక్రటరీ వాళ్ళు చెప్పి మరి లేపించారు టీచర్స్. వేరే క్లాస్ ఉందంటే సెమినార్ హాల్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ అయితే ఏదో ఇంట్రెస్టింగ్గా రాస్తూ ఉంది, మ్యామ్ చెప్తా ఉంటే. ఇంకో క్లాస్ అన్నమాట ఇది. నేను ఏంద్రా ఇంత ఇంట్రెస్ట్, ఇంత మంచి బిడ్డ ఎప్పుడైపోయింది అని ఆలోచిస్తూ ఉన్నాను. తర్వాత అర్థమైంది అమ్మాయి ఏం చేస్తుంది, సాంగ్ రాస్తుంది ఇంట్రెస్టింగ్గా ఇంగ్లీష్లో. ఎవరికి డౌట్ రాకుండా, మేడంకి కూడా డౌట్ రాకుండా. ఇంకా తర్వాత అదైతే ఆ సాంగ్ అయిపోయిన తర్వాత సాంగ్ ఒక 10 minutesలో రాసింది. మిగతా 15 minutes డ్రాయింగ్స్ వేసుకుంది. సిఐడి అంటే మన అమ్మాయికి చాలా ఇష్టం. సిఐడిలో జాయిన్ అవుదాం అనుకున్నాక లాస్ట్ ఇంజనీర్ అవుతుందని అమ్మాయికి తెలియదు. లాస్ట్కి ఇంజనీరింగ్లోనే జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా క్లాసెస్ అన్నీ అయ్యాక మెస్కి వెళ్ళాము. మంచిగా తిన్నాము. అయిన వెంటనే మేము మెస్కి వెళ్ళలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఎక్స్జిఆర్తో మేమైతే ఓపెన్ మీటింగ్లో పెట్టుకున్నాము. మధ్యాహ్నం అంతా మేము బెకారే, అంటే ఇంకా మధ్యాహ్నం క్లాసులు లేవు. మాకు రోజుకి 2 క్లాసులే జరుగుతాయి. అలా అందరం అనుకొని నా దగ్గర ఏటీఎం అంటే లిక్విడ్ క్యాష్ అయితే హాస్టల్స్లో పోద్దని చెప్పేసి దాన్ని డిపాజిట్ చేసుకున్నాము. అకౌంట్లో వేసేద్దాము అని చెప్పేసి పోతున్నాము. నా ఒక్కదాని కోసం, అంటే నేను ఒకదాన్ని డిపాజిట్ చేయాలి. ఇంకా బెకారమే కదా అని మా ఫ్రెండ్స్ని అందరం తీసుకొని పోతున్నాం. మేమంతా 6 మంది కలిసి వెళ్ళి ఒక్కొక్కరు నా ఒక్క కార్డుతో 6 మంది నేను 700 డిపాజిట్ చేయాలనుకుంటే 100, ఒక అమ్మాయి 200, 200, మళ్ళీ 100 అలాగా మొత్తం డివైడ్ చేసుకొని, ఎవరు ఎంత వేయాలో డివైడ్ చేసుకొని మొత్తం చేసాము. అంటే మా క్లాసులకి ఇంత యూనిటీ, మా ఫ్రెండ్స్కి ఇంత యూనిటీ అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇంకా ఎండ మండిపోతుంది. ఈ ఎండకి రూమ్లో మాది థర్డ్ ఫ్లోర్ ఇచ్చారు. అక్కడైనా ఊడకదు. తర్వాత ఏటీఎం దగ్గరికి వెళ్తే ఏసైనా వస్తుందని మా వాళ్ళు కొంచెం అత్యాస పడుతున్నారు. ఇది మా వాళ్ళు టాలెంట్. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కరువు బాధితుల్లాగా వచ్చాము ఈ ఏటీఎం దగ్గరికి. అందరం ఒకేసారి వెళ్తే ఏటీఎం చిన్నది పట్టదని చెప్పేసి 2 టీములుగా డివైడ్ అయ్యాము. నాతో 3, తర్వాత 2 వెళ్దామని. మిగతా వాళ్ళు చెట్టు కింద కూర్చున్నారు. లాస్ట్కి పాపం వాళ్ళు ఎండకు తట్టుకోలేకపోయారు. అందుకే వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి ఒక ఏటీఎంలోని ఇంత చిన్న ప్లేస్లోనే అందరం సర్దుకున్నాము. మాలో కూడా స్నాప్ పిచ్చోళ్ళు ఉన్నారు, ఫోటోలు పిచ్చోళ్ళు. ఇంకా తీసేదన్నీ స్నాప్లు పెట్టుకుంటా ఉన్నారు. నేనైతే డ్రా చేసేసి పక్కకు వచ్చేసాను, అదే డిపాజిట్ చేసేసి పక్కకు వచ్చేసాను. 200 కాగితాలు, 300 కాగితాలు. మిగతా లాస్ట్ మిగిలిన అమ్మాయేమో బ్యాలెన్స్ చెక్ చేసింది. అలాగా అందరము ఇంకా ఈక్వల్గా పంచుకొని, షేరింగ్ ఇస్ కేరింగ్ అంటారు కదా, అదైతే మేము ప్రాక్టికల్గా ప్రూవ్ చేసినాము. ఇలా ఇంకొక రీజన్ ఏంటంటే, నా ఒకదాని కోసం అంతమంది వస్తారా, అంత మంచి ఫ్రెండ్స్ అనుకుంటారేమో. మా వాళ్ళు దానికి మించిన వాళ్ళు అనమాట. అక్కడ ఏసీ ఉంటుంది మా క్యాంపస్లో. ఏటీఎంస్ దగ్గర ఒక్కటే ఏసీ ఉంటుంది. ఇంకా ఆఫీసర్స్ రూమ్స్లో ఉంటాయి. డైరెక్టర్ సారు ఏవో సారు రూమ్కి వెళ్ళాలంటే మేము లెటర్ రాసుకొని ఏదో తత్వంగా చేయాలి. అక్కడికి వెళ్ళి అంతసేపు కూడా ఉంచరు. ఇంకా అదే ఏటీఎం దగ్గర అయితే ఎంతసేపు అయినా ఉండొచ్చు, మనకు నచ్చినంత టైము. అందుకే మొత్తం ప్లాన్ చేసుకొని మేము అందరం వెళ్ళాము. ఎండ వెళ్ళేటప్పుడేమో చినుకులు పడ్డాయి, వచ్చేటప్పుడు ఎండ మాడిపోతుంది. ఇంకా అలాగే ఈ రోజుకి దెబ్బ.